ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోయేది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇదే ఎవరు మార్చలేరు, విధినెవరు మార్చలేరు. అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు ఎదురైనా కానీ వారికి అనేది బాధించినా కూడా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా వీరి యొక్క వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టే వాటిని అభివృద్ధి పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. వీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా పూర్తి అయ్యేంత వరకు నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వింటారు. ఈ వార్త కూడా మీకు అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు, ఇలా ఏదైనా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి మీ కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరు గుడ్ న్యూస్ వినడం, లేదా ఏదైనా మీకు అవకాశం రావడం, దాని గురించి ఒక గుడ్ న్యూస్ వినటం, వ్యాపారాన్ని ప్రారంభించాలని ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక లోన్ శాంక్షన్ అవ్వటం, లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ, వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ, కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీరు ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం రోజున దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం
చూస్తే గనక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో, అంటే వారితో మాట్లాడాలని కాని పరిస్థితులు కనిపిస్తున్నాయో, ఈరోజు మీరు వారితో మాట్లాడాలని ఉన్న అన్ని పరిస్థితులు కూడా అనుకూలించడం లేదా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడని అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు, మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరైనా కలుసుకోవాలి అనుకున్నట్లయితే గనక, అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు అనేది మీకు కలిసి వారితో చాలా కాలంగా చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే అనుకోకుండా వారు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారు మీకు తరహా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక అన్యోన్ నెంబర్ కావచ్చు, ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండిపోతుంది. అంటే కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సమస్య అయిపోతుంది. కానీ కొంతమందికి పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లోకి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే అటువంటి ఒక వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఇక అలాగే ఈరోజు అనేది మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్తను అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించారు. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.